ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. వివిధ రకాలైనటువంటి బాధలు కలిగించడంలో, క్లేశాలు కలిగించడంలో శని చాలా సమర్థవంతమైనటువంటి గ్రహం. మరి ఇటువంటి బాధలన్నీ కూడా దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపులు ఎలా కట్టాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళదశమి, రాత్రి 8:53 వరకు, నక్షత్రం స్వాతి, సాయంత్రం 6:22 వరకు, రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనుసు క్షేత్రంలో, మిత్రక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా మారుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తే పొరపాట్లు సవరించుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ
వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మానసిక వ్యాకులతలు మహిళలకు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రతిబంధకాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలకి దారితీస్తుంది. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు, కార్యకలాపాలను సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మానసిక చింతన పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల వార్తలు వ్యతిరేకంగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి అసంతృప్తి సంఘటనలు వృత్తిలో నెలకొంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగించి తద్వారా విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మంచి విజయాలు, స్ఫూర్తిని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, వ్యాపారంగం వారికి కలిసి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ప్రతికూల మార్పులు అనుకూలంగా మరల్చుకుని వ్యవసాయ రంగం వారు విజేతలు కాగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. శని ద్వారా, ఇతర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని అనుకూలంగా మరల్చి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీలలో విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగించినప్పటికీ మానసిక క్లేశాల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మందత్వం తొలగుతుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి.
వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి, వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. నూతన స్నేహాల ద్వారా మహిళలకు ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా విజయ స్ఫూర్తితో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రతిబంధకాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. సంతృప్తికర సంఘటనలు మహిళలు గృహపరంగా పొందలేకపోతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులకి తారసపడతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి ఆందోళన ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో కూడిన నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. ఉత్తమ విజయ ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని గట్టి ప్రయత్నాల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అనుకూలంగా మారుతాయి. ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. శీఘ్రగతిని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. గృహ విషయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత చోటు చేసుకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటే విస్మయాలకి దారితీస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రం కొనసాగించగలుగుతారు. ఫలితంతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేపట్టి కొనసాగించి
స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. పట్టుదల న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని వృత్తిపరమైనటువంటి విషయాలు సంతృప్తితో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ప్రతి విషయంలో కాలయాపన కొనసాగుతుంది. అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. నిరుత్సాహ పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. మిత్రత్వాలు శత్రుత్వంగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణకై తహతహ ఉన్నప్పటికీ ఆచరణ రూపంలో వాటిని పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన ఏర్పడుతుంది. భాగస్వాములతో విరోధాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. విద్యార్థులకి సంశయాలు, సందేహాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ మహిళలు చేపట్టలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. అకారణ విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. మాట చెల్లుబాటుతనం దూరమవుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. క్రీడారంగం వారికి పరాభవంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ప్రతిబంధకాలు విద్యార్థులకు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తిపరంగా ఫలాన్ని కలిగిస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంతోష వార్తలు మహిళలకు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాల్లో బాధ్యతలు ఉన్నప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వ్యవసాయ రంగం వారు అధిగమించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విఘ్నాలను అధిగమించగలుగుతారు. విజయస్ఫూర్తి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, అవరోధాలు దూరం కావాలని, విఘ్నాలని జయించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వెంకటేశ్వర స్వామికి
దైనందిన జీవితంలో వచ్చే అన్ని సమస్యలు అధిగమించడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ముడుపు కట్టాలి. వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ముడుపు ఎలాంటి విధి విధానాలతో కట్టాలంటే, శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ మనస్సులో ఉన్న అభీష్టం చెప్పుకొని స్వామికి ముడుపు కడుతున్నటువంటి సంకల్పం నెరవేరాలని వినాయకుడికి మనస్సులో ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ తెల్లటి వస్త్రాన్ని పసుపు కలిపిన నీళ్లతో తడిపి ఆరబెట్టి ఆ తెల్లటి వస్త్రానికి 4 వైపులా కొద్దిగా కుంకుమ రాసి అందులో 11 రూపాయి నాణేలు లేదా 21 రూపాయి నాణేలు లేదా 54 లేదా 108 రూపాయి నాణేలు ఉంచాలి. అలా రూపాయి నాణేలు ఉంచినటువంటి ఆ వస్త్రాన్ని 3 ముళ్ళు వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ముడులు వేసేటప్పుడు మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవాలి. మనోభీష్టం నెరవేరాక ముడుపుతో పాటు దర్శనానికి వస్తానని మనసులో చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరము గోవిందనామాలు చదివి వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి ఇచ్చి ముడుపుకు కూడా కర్పూర హారతి ఇవ్వాలి. మీ పని పూర్తయ్యే వరకు ఆ ముడుపు వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గరే ఉండాలి. మీ మనోభీష్టం నెరవేరాక ఆ ముడుపు తీసుకొని తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆ ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా శాస్త్రోక్తంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తిని పీడించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఆర్థిక ఇబ్బందులే. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్, ఈ 3 ప్రతి వారికి కావాలి. వీటిలో ఏ కొద్దిగా తక్కువైనప్పటికీ కూడాను చాలా ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఆర్థికపరమైనటువంటి బాధల రీత్యా మీకు వివిధ రకాలైన మానసిక అశాంతి కలుగుతున్నప్పుడు ఎరుపు రంగు కలిగినటువంటి జేబురుమాల, రంగులలో అదృష్టం ఉంది. ఎరుపు రంగు అనేటువంటిది చాలా గొప్పది. ఆ ఎరుపు రంగు కలిగినటువంటి జేబురుమాలను గనక మీరు వాడటం అలవాటు గనక చేసుకుంటే, ప్రతిరోజు ఉతికినటువంటి జేబురుమాలను మీరు ఉపయోగించాలి. ఇలా ఎరుపు రంగు కలిగినటువంటి జేబురుమాల గనక ప్రతినిత్యం మీ దగ్గర ఉంటే ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. అది కుజతత్వానికి సంబంధించినటువంటి విశేషాంశం. ఎరుపు రంగు అంత గొప్పదన్నమాట. అందుకనే ఎరుపు రంగు కలిగినటువంటి జేబురుమాల అనేటువంటిది ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను వాడండి. అలాగే మీరు నిద్ర నుంచి లేస్తారు కదా, ప్రతిరోజు కూడా నిద్ర నుంచి లేవగానే మీరు ఏ దిశను చూస్తే మీకు చాలా చక్కటి సంపదలు, అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయో కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేసిందండి. నిద్ర నుంచి లేవగానే గబుక్కున లేవకూడదు. లేచేటప్పుడు మీ అరచేతులు చూసుకోండి, భూమాతకు నమస్కారం చేసుకోండి. వెంటనే దిశ మాత్రం మీరు తప్పనిసరిగా ఉత్తర దిశ వైపు నడక సాగించాలి. ఉత్తర దిశ ఎందుకు చెప్పారండి అంటే అది కుబేర స్థానం. కుబేరుడు ఐశ్వర్యాధిపతి. అందుచేత పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరం అది కుబేరునికి. అందుకని కుబేర స్థానం వైపు మనం వాస్తురీత్యా మొట్టమొదటిసారిగా నడవాలన్నమాట. ఈ దిశ ధనస్థానంగా చెప్తారు కాబట్టి నిద్ర లేవగానే ఈ ధనస్థానం వైపు చూడటం వల్ల కానీ లేక నడవటం వల్ల కానీ సంపదలు పెరుగుతాయి సుమా. అంతేకాదు కుబేరుని యొక్క అనుగ్రహం వల్ల రుణాలు కూడాను తీరిపోతాయి. సకాలంలో మీ డబ్బు మీకు చేతికి కూడా వస్తుంది. రుణగ్రస్త విమోచనతో పాటుగా రాని బాకీళ్ల వసూళ్లు కూడా అవుతాయి అంటోంది శాస్త్రం. అలాగే ఉద్యోగరీత్యా మీరు ఆర్థిక సమస్యలకు గురవుతున్నారా? మీరు భయపడాల్సిన పని ఏమాత్రం లేదు. మీరు గంధం, పసుపు, సింధూరం ఈ 3 కలిపి తయారు చేసినటువంటి సింధూరాన్ని మీ నుదుట ధరించి చూడండి. ఉద్యోగంలో ఆర్థిక సమస్యల నుంచి త్వరగా మీరు బయటపడతారు. అలాగే
అష్టైశ్వర్యాల్ని సాధించడానికండి భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి ఒక వస్తువు ఉంది. అదేంటంటే మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోదగ్గ వస్తువు. ఆ వస్తువుని మీరు ఇంట్లో ఉంచుకున్నారంటే చాలు, అష్టైశ్వర్య సిద్ధి అదంతటా అదే వచ్చి తీరుతుంది. దాని పేరే దక్షిణావృత శంఖము. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటుగా కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులు సైతం ఉద్భవించాయి. వాటిలో దక్షిణావృత శంఖం ఒకటి. అందుకే దీన్ని లక్ష్మీ సోదరుడిగా, లక్ష్మీ నివాస స్థానంగా చెప్తారు. పూజా మందిరంలో కనుక ఈ శంఖం కనుక ఉంటే ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ప్రతి ఇంట్లో కూడా ఉండవలసినటువంటి గొప్ప వస్తువు ఈ యొక్క దక్షిణావృత శంఖము అన్నమాట. అలాగే దక్షిణావృత శంఖాన్ని మీరు చెవి దగ్గర కనుక పెట్టుకున్నట్లయితే దానిలో నుంచి ఓం అనేటువంటి శబ్దం వినిపిస్తుంది. సముద్రం నుంచి పుట్టినటువంటి లక్ష్మి కాబట్టి ఇక్కడ అంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది. దక్షిణావృత శంఖాన్ని మీ పూజా మందిరంలో తప్పనిసరిగా పెట్టుకోండి ప్రతి వాళ్ళు. దానివల్ల అష్టైశ్వర్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం పెంచుకోవడం ఎలా? మన చేతిలో ఉన్న విషయం. మన చేతులు మన వద్దే ఉంటాయి. చేతులారంగ శివుని పూజింపడేని అంటూ పోతనామాచుల వారు భాగవతాన్ని కృష్ణ కథలు చెబుతూ రాముడు తనకు కలలో కనిపించి ఈ కావ్యం రాయమని ఆదేశించాడు అని వినయంతో విన్నవిస్తూ శివస్మరణ చేసిన సందర్భం భాగవతంలో మనం గమనించవచ్చు. కృష్ణుడు, రాముడు, శివుడు ఈ ముగ్గురే పరమదైవాలుగా మనం స్వీకరించిన ఎడల ముగ్గురి స్తోత్రాన్ని ఒక్క భాగవత స్మరణ ద్వారా గ్రహించగలుగుతాం. చేతులు ఎందుకున్నాయి అంటే ఈశ్వరారాధన చెయ్యాలి. ఆ చేతులతో పుష్పములు సేకరించి హరికి సమర్పించాలి అంటూ బోధించే భాగవతమే ఆ చేతులు వినియోగించి శివుని కూడా అర్చించాలి అంటూ విన్నవిస్తుంది. అంతా చేతుల్లోనే అనుకున్నప్పుడు ఆనంద యోగాన్ని మనం గ్రహించేటటువంటి మార్గం కూడా మన చేతుల్లోనే. ఈ చేతులు వినియోగించి ఏం చేసినా ఆ చేసే కర్మ మనకు ఆనందాన్ని ఇవ్వాలి. మనం చేసే పనిని ఎవ్వరూ గమనించడం లేదు అని పొరపాటుగా కూడా అనుకోకూడదు. మనం చేసే పని ఏదైనా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఎటువంటి పని అయినా కూడా 18 శక్తులు నిరంతరం గమనిస్తూ ఉంటాయి అంటారు నన్నయ్య భట్టారకుల వారు శ్రీమదాంధ్ర మహాభారతం ఆది పర్వంలో. విమల యశోనిధి అంటూ శకుంతల దుష్యంతునకు ధర్మబోధ చేస్తూ సత్యవాక్య ప్రమాణం గురించి వివరిస్తూ తెలిసి కూడా తెలియదు అన్నట్లుగా పలకడంలో నీవు చేసిన పని ఇక్కడ ఎవరికీ తెలియదు కనుక ఇలా మాట్లాడుతున్నావేమో, నీవు చేసిన ఆ పనిని, ఆ సందర్భాన్ని 18 శక్తులు నిరంతరం గమనించి ఉన్నాయి అంటూ బోధిస్తుంది. లోకములు ఎలాంటివో వివరిస్తూ లోకములో వ్యక్తి ఎలా జీవించాలో, ధర్మంగా ఎలా జీవించాలో కూడా తెలియజేస్తూ వేదములు అంటే 4, పంచభూతములు అంటే 5, వేదములను పంచభూతములు ధర్మము సంధ్యయు అంతరాత్మయుంజముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియు అన్మహాపదార్థములు అంటూ ఒక చిన్న జాబితాను నన్నయ్య భట్టారకుల వారు మహాభారతంలో అందించారు. ఇవి 18. మహాభారతం 18 పర్వాలు, యుద్ధం 18 రోజులు, వీరులు 18 మంది వినియోగించిన ఆ మహా అస్త్రాలు, శస్త్రాలు, బాణాలు 18. లోకంలో మనం ఏం చేసినా గమనించే వ్యవహారకర్తలంతా కూడా 18. 8 + 1 9 పూర్ణ సంఖ్య. అష్ట అన్న ఆ సంఖ్యానికి ఇలా మనం చెప్పుకుంటే అసంఖ్యాకంగా మనం చేసే పని ఏదైనా కూడా ధర్మబద్ధమై ఉండాలి.
అంతరాత్మయు అన్మహాపదార్థములు ఇవి కనిపెట్టుకుని ఉండగా నరుడు తక్కువను నేర్చునే తనను మృచ్యులన్ అంటూ ఆ పద్య పాదాలను పూర్తి చేస్తాడా మహానుభావుడు. అంతరాత్మ ఎవరికి వారికి వారి మనస్సు ఒక ప్రమాణాన్ని నిర్ణయించేటటువంటి పెద్దరికం వ్యవహారంలో స్థాయిలో నిర్ణయం చేస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది వినాలి, ఇది వినవద్దు అంటూ ధర్మబోధ చేసి ధర్మ నిర్ణయం చేసి నిర్ణయాత్మకంగా ఇది అంటూ చెప్పినప్పటికీ అనేకం 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 మనం లౌకికమైన విషయాల వాసనలలో పడి మనస్సు చెప్పేటటువంటి బోధను పెడచెవిన పెడుతూ ఉంటాం. తోచినట్లుగా చేసి తదుపరి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ ఉంటాం. అలా కాకుండా ఉండాలి. మన మనస్సు మనకు సత్యమే బోధించాలి. సత్య మార్గాన మన జీవితం గడవాలి అంటే ఈ పాశురాల కాలంలో మార్గడి సందర్భంగా విశేషంగా విష్ణువును స్మరించాలి అంటుంది సంప్రదాయం. విష్ణువును ఎంతగా తలుచుకుంటే అంతగా మనలో ఆనందం పెళ్ళిబుకుతుంది. విష్ణువే జగద్రక్షకుడు, విష్ణువే విశ్వవ్యాపకుడు, విష్ణువే సర్వం సహా ఈ ప్రపంచానికి చక్రవర్తి అనేటటువంటి ఆలోచనలు మనం పెంచుకునే నిమిత్తమై సాలోక్య అన్న ఆ పద్ధతులను అనుసరించాలి, పాటించాలి అని కూడా పెద్దలు వివరిస్తారు. సామీప్యంగా వెళ్ళాలి, సారూప్యం పొందాలి, సాలోక్యంలో నివసించాలి. చివరకు మనకు అదృష్టం అంటే సాయుజ్యం లభిస్తుంది. ముందుగా సారూప్యతను స్వీకరించాలి. విష్ణువు ఎలా ఉంటాడో అలా నామధారణ చేయడం, లేదా ఏ దైవాన్ని మనం విశ్వసిస్తామో ఆ దైవానికి సంబంధించిన రూపాన్ని మనం ధరించడం, తదుపరి దైవ సన్నిధానాన్ని చేరుకోవడం సాలోక్యం అన్న పేరిట ప్రసిద్ధం. సారూప్యము విష్ణు భక్తులు తిరునామం ధరిస్తారు, శివభక్తులు భస్మాన్ని ధరిస్తారు. అలాగే మధ్య మార్గంగా మధ్వ మార్గావలంబులు గుండ్రంగా ఉండే నల్లటి వృత్తాకారంలో ఉండే బొట్టు ధరిస్తారు. వారి వారి మత విశ్వాసాలకు అనుకూలంగా వారు సారూప్యతను పొంది తదుపరి సాలోక్యం చేరే ప్రయత్నం చేస్తారు. సాలోక్యం అంటే వైకుంఠం, కైలాసం, ఆయా నివాస స్థానాలకు సంబంధించిన వ్యవహారం. ఇవన్నీ ఎక్కడో కావుసుమా మనస్సులోనే అని గుర్తించడమే ఆనంద యోగం. ఆ తదుపరి సాయుజ్యం అనే చరమస్థితిని పొందే నిమిత్తమై సాలోక్యంలో నివాసం చేస్తూ సారూప్యంగా మారిన మనమంతా కూడా సాయుజ్యంగా, సాన్నిహిత్యంగా, సాన్నిహిత్యంగా, సమీపంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఇలా 4 పాదాలలో అనుసరించే విధానాన్నే తిరుప్పావే పాశురాల ద్వారా మనం అనుసంధానం చేసుకోవాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. తాను ధరించిన పుష్పమాలికను పరమాత్మకు అందించి సాయుధ్యం పొందినటువంటి భక్త మనీష స్వరూపంలో ఆ ప్రపంచమంతటికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు మనం కూడా అలా చేయవచ్చునా? అంతటి భక్తి తత్పరత మనలో ఉన్నదా అనేది రెండవ ప్రశ్న. మార్గశీర్ష మాసంలో శనివారాలలో సాయంత్రం వేళ ఇలా గోష్ఠి చేస్తూ, గోష్ఠి వైష్ణవ ఆలయాలలో ఉదయం వేళ నిర్వహిస్తూ ఉంటారు. సాయంత్రం వేళలో కూడా సద్గోష్ఠి నిర్వహిస్తూ ఎవరైనా పెద్దలు ఆర్ష విజ్ఞాన భావయుక్తమైన చక్కటి మాటలు చెబుతూ ఉంటే వినడం సారూప్యం పొందే విధానానికి మొదటి మెట్టు. తదుపరి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయడం సాలోక్య విధానానికి రెండవ మెట్టు. ఆ తదుపరి సామీప్యంగా వెళ్ళి కూర్చోగలగడం, ఆలయ ప్రాంగణంలో మంటపంలో కూర్చునే ప్రయత్నం చేయడం. ఈ 2, 3 అనేక మార్లు ఒకటి అన్నదాన్ని విడిచిపెట్టి 3, 2, 2, 3 మారుతూ ఉంటాయి. సారూప్యము సాలోక్యము 2 పక్కపక్కనే ఉంటూ ఉంటాయి. ఈ 1, 2, 3 1, 2, 3 అనేవి క్రమంగా మారినప్పుడే సాయుజ్యం, చరమస్థితి, మోక్షము, ఆంగ్లంలో ఎటర్నల్ ఫీలింగ్, సాల్వేషన్ అంటూ ఉంటారు. సాయుజ్యం, ముక్తి అప్పుడు లభిస్తుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. బంధనాల నుంచి, ఆలోచనల నుంచి మనకు లభించేటటువంటి మార్గమే ముక్తి. ఇవన్నీ కూడా అరచేతి ద్వారా సాధించవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అరచేతిని మనకు చూపిస్తారు, అభయముద్రను ప్రసాదిస్తారు. ఎవరినైనా మనం ఆదుకునే సమయంలో అభయముద్రనే ఏం పర్వాలేదు అంటూ సూచిస్తూ ఉంటాం. ఆ గోపికలకు ఆండాళ్ళ తల్లి అభయముద్రను ప్రసాదించి మీరేమీ చింతించనవసరం లేదు, నా వెనుక వచ్చినట్లయితే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు సుమా అని కూడా వివరిస్తుంది. ప్రశ్నించేవారెవరు?
భటులు, లోకంలో ఉండేటటువంటి లౌకికమైన విషయ వాసనలు, లంపటాలు, లౌకికంతో సంబంధం లేకుండా గురువును ఆశ్రయిస్తే గురువు సంరక్షణలో ఉన్న మనము ప్రశాంతంగా పరమాత్మ సంధానాలు చేరుకోగలుగుతాం అని బోధించేదే తిరుప్పావి. మార్గశీర్షంలో శనివారాలు సాయంత్రం వేళ ఇలా అరచేతులలో ఒకరిని ఒకరు తట్టుకుంటూ ఒకరి ఒక అరచేయి ఇలా తాకుతూ భజనలు చేయడం, నృత్యం చేయడం, నృత్యం గీతం చ వాద్యం చ అనేటట్టుగా పంచకృత్యములను ఆరాధన అనుసంధానం చేసుకున్నట్లయితేనే అది ఉత్సవం అవుతుంది, అది కూడారే ఉత్సవం అవుతుంది, అది మార్గలి ఉత్సవం అవుతుంది, అది సంకీర్తన పరంగా తిరుప్పావై మహోత్సవంగా మారుతుంది. ఒకరికి ఒకరు అరచేతులు తాటించి శబ్దం చేయడం ఆధునికంగా వచ్చేటటువంటి హాయ్ ఫై అని కొట్టుకోవడం కాదు సుమా. ఈ వ్యవహారం అంతా మనం వందలాది సంవత్సరాల పూర్వమే వచ్చినటువంటి ఆర్ష విజ్ఞానంలో ఉన్న తిరుప్పావి పాశురాలలో కూడా గమనించవచ్చు. కనుకనే నేటికి విష్ణువాలయాలలో భాగవతోత్తములు భగవత్ సన్నిధానంలో నృత్యం చేస్తారు. పుష్పమాలికలు ఆ లక్ష్మీనారాయణులకు అలంకరించకంటే పూర్వం ఆ పుష్పమాలికలను చేతబుచ్చుకొని నృత్యం చేస్తారు. ఒకరికి ఒకరు చేతులు తాటిస్తూ శబ్దం చేస్తూ భజన చేస్తూ గోవిందుడిని కీర్తిస్తారు. ఒకరికి మరి ఒకరు కుదరని ఎడల ఎవరికి వారే రెండు అరచేతులను ఇలా తరచుకుంటూ శబ్దం చేస్తూ భజన చేయడమే మార్గళి ఉత్సవంలో చివరి దశ, ఆశ్రయ దశ అంటుంది శాస్త్రం. ఇకపైన నీవు తప్ప ఇతఃపరం బెరుగను అంటూ ఆ స్వామిని ఆశ్రయించడం, నీవే నేనుగా మారిపోవడమే ఆశ్రయ దశ. ఇంతవరకు నాకు నేనుగా ఉన్నాను, ఇప్పుడు సారూప్య భావం పొందాను, తదుపరి సాలోక్య సమీపంగా ఉన్నాను, సామీప్య స్థితిని కూడా దాటి ఉన్నాను, ఇక సాయుజ్యమే నాకు కావలసింది అంటూ చరమ స్థితిని కోరడమే కృష్ణ ప్రేమ, మధుర భక్తి, తిరుప్పావే పాశురాల సారాంశము. మార్గశిర మాసంలో మనమంతా కూడా తెలుసుకోవాల సత్య విజ్ఞానపూర్వకమైనటువంటి సత్య మార్గం, భగవన్ మార్గం తెలుసుకుందాం, పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. పురహరునకు అద్రిజకును బరగన్ ప్రభవించునట్టి బలిజుడు ఈ తారకునిన్ పరమార్చుగాన అద్రికన్యకకు పురహరుని కూర్చి కీర్తి బడయుము మదన అన్నాడు. ఈ పురహరుడికి అంటే శంకరుడికి, అద్రిజ అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవికి సంతానము కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. అందుకని పరమశివుడు పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు మన్మధుడివి కదా, నువ్వు బాణములు వేశావనుకో అవతల వారి యందు అనురక్తి కలుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయి అన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, నేనేమిటి పరమశివుడంతటి వాడి మీద పువ్వుల బాణం వేయడం ఏమిటి, ఆయన పార్వతీదేవి యందు అనురక్తుడు కావడం ఏమిటి, ఆయన ఊరుకుంటాడా? ఆయనే సామాన్యుడా? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయినా అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమెందు నిలచు. నిలచిన మహాదేవు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూపునో అనుచు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, నిక్కమి విధంబు నియాన దేవేంద్ర మృగకులేశునోర్వ మృగము వశమే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పించారు. మన్మధుడు అన్నాడు, ఆయనేం తొందరపడి వెళ్ళిపోలేదు. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, మనసిజుడని పేరు, ఆయన మనస్సులోంచి వచ్చాడు. కాబట్టి నేను శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు యొక్క కుమారుడనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా? వాళ్ళిద్దరూ శరీరము ప్రాణములా ఉంటారు, యథార్థమనకు అభేదం. అటువంటి శంకరుడి మీదకి విష్ణుపుత్రుడనైన నేను యుద్ధానికి వెళ్ళనా? అసలు కుదురుతుందా అది? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయినా దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలచు. ఆయనెక్కడా నేనెక్కడా?
ఆయనే నిలబడితే ఆయన తేజస్సుతో ఏ సామాన్యమైనటువంటి స్వరూపం ఆ యుద్ధం వచ్చి నిలబడితే అది ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల లోకైక గురవే సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమతేజో ప్రకాశాయ అని ఆయనే కానీ ఉవ్వెత్తున లేచి నిలబడి ఆయుధములనన్నిటినీ పట్టుకుని వీరభద్రావతారంతో నిలబడ్డాడనుకోండి. మహాభైరవ కాలభైరవ ప్రచండ భైరవుడు కింద నిలబడితే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవడుంటాడు? కాబట్టి ఆయనతో నేను యుద్ధం చేయనా? అది సాధ్యం అవుతుందా? ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని నిరయంగా నా తేజమెందు నిలతు. నిలచిన ఆ మహాదేవు మూర్తిని కనుగొని ఎదిరి విజృంభించి ఎట్లు వత్తు. అసలు నిజంగా నేను ఆయన మూర్తి అలా పెరిగిపోయి నిలబడితే చూసి తట్టుకుంటానా? తట్టుకుని నిలబడ్డాననుకో ఇంక తిరిగి వస్తానా యుద్ధం చేస్తే? ఇక రావడం కల్లా తిరిగి రాను. ఆయన పాశుపతాస్త్రం ఉన్నవాడే, ఆయన బాణానికి నేను తట్టుకుంటానా? వెనక్కి రాను. ఒకవేళ వచ్చానుకో పరమశివుణ్ణి గెలిచాను, ఆయనకి కామం కలిగేట్లు చేశాను. తిరిగి వస్తే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచు వెరతు. నేను ఇంట్లోకి వస్తుంటే మా నాన్నగారు శ్రీ మహావిష్ణువు గుమ్మం దగ్గర నిలబడి శంకరుడి మీద బాణం వేశావా, వేసి ఆయనకు కామం కల్పించావా అని ఆయన నా వంక ఇలా చూస్తే నేను తట్టుకుని గుమ్మం దాటడమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన నువ్వు ఎన్ని మాటలు చెప్పు నాకు భయమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాకు గోచరంబు. ఇదేం చిన్న పని కాదు. నువ్వు నన్ను నిష్కారణంగా పంపిస్తున్నావు, ఈ పని అవ్వదు. నిష్కారణంగా పోతాను నేను. మృగకులేషునోర్వ మృగము వశమే. ఎక్కడైనా లోకంలో జింక సింహం మీద యుద్ధానికి ఎడుతుందా? అవలీలగా పంజాతో కొట్టేస్తుంది. ఆయన పంచాస్య 5 ముఖములు ఉన్నవాడు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. సింహానికి పంచాస్యమని పేరు. పంచ అంటే 5 ముఖముల సింహానికి ఎక్కడున్నాయండి అనుకోకూడదు. పంచ అంటే విశాలమైన అని. పంచపాత్ర అంటాం. పంచపాత్ర అంటే 5 పాత్రలు పెట్టారా మీరు? కాదు. పంచపాత్ర అంటే పైన విశాలంగా ఉండి మధ్యలో సన్నగా ఉండి కింద మళ్ళీ కొద్దిగా విశాలంగా ఉంటుంది. ముఖం విశాలంగా ఉంటే పంచపాత్ర. అంతేగాని 5 పాత్రలు పెట్టారని కాదు దాని అర్థం. పంచాస్యము ముఖము విశాలమైనది. పంచాస్యము 5 ముఖములు ఉన్నవాడు సజ్జోజాత ఘోర తత్పురుష వామదేవ ఈశానములు ఉన్నవాడు సింహము పర్యాయ బలం. కాబట్టి సింహం మీదకి మృగం ఎడుతుందా? జింక. నేను ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళనా? వెళ్ళి యుద్ధం చేసి తిరిగి రానా? అయ్యే పనే. అంటే ఆయన అన్నాడు, పొందుగాని పనికి పొమ్మందు నీ నిన్ను ఇంత చింత పనికి ఆలోచనలు ఎలా? అసలు అది జరిగే పని కాకపోతే నేను పంపిస్తానయ్యా? ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నావు? నువ్వు తప్పకుండా వెళ్ళు. తారకాసురు బాధమాన్పి కీర్తి బడయుమయ్య. నువ్వు వెళ్ళి బాణాలు వేస్తే పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురిస్తే కుమారుడు కలిగితే, ఆ కుమారుడి వలన తారకాసుర సంహారం కలిగితే దేవతలందరూ సంతోషపడితే దానికి కీర్తి అంతా కూడా మన్మధుడికి కట్టబెట్టబడుతున్నప్పుడు నువ్వు కీర్తి వహించావు. కాబట్టి నా మాట విను బయలుదేరన్నాడు. ఆయన పాపం చాలా దిగులు చెందాడు. ఆయన వెంటనే వెళ్ళలేదు. ఆయన చాలా దిగులుగా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. కూర్చుంటే రతీదేవి వచ్చింది. వచ్చి ఆవిడంది ఎందుకు అలా ఉన్నారు? మన్మధుడు అంటేనే సంతోషంగా ఉంటాడు. అలాంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? ఆయన బాణం పడితే సంతోషం, ఆయన సంతోషం. అటువంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? అందుకని రతీదేవి అడిగింది, ఏమిటి అంత దిగులుగా ఉన్నారు ఎందుకని అడిగింది. అయితే ఆయన అన్నాడు, శంకరుడు తపస్సు చేస్తున్నాడు హిమాలయాల మీద, పార్వతీదేవి పరిచర్య చేస్తోంది, దేవేంద్రుడు నన్ను పిలిచి ఆజ్ఞాపించాడు నీకు వసంతుడిని తోడు పంపిస్తాను, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద పుష్పబాణాలు వేయమంటున్నాడు. ఎలా? నేను వెళ్ళి వేసి ఆయన్ని ఓడించడం నా తరం అవుతుందా అన్నాడు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.